ఎండాకాలం వచ్చిందంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మామిడి పళ్ళు. ఆ మామిడి పండుతోటి డిఫరెంట్ స్టైల్‌గా ఈరోజైతే ఒక ఐటెమ్ అయితే చూపించబోతున్నాను. ఎవరు కూడా వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. చాలా టేస్టీగా ఉండబోతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజైతే మనం మామిడి పండుతో అయితే ఒక డిఫరెంట్ ఐటమ్ అయితే చేయబోతున్నాం అనమాట. దానికోసం అయితే ముందుగా కావాల్సిన ఐటమ్స్ పూరీ పిండి అయితే తీసుకున్నాను నేను. మీరు గోధుమ పిండి కావాలనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఒక కప్పు పూరీ పిండి తీసుకున్నాను. మంచిగా జల్లించుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని అయితే మెత్తగా అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. సాఫ్ట్గా వచ్చే వరకు కలపాలి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు అనమాట. పిండి అనేది చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చే వరకు అయితే నీట్గా కలిపేసుకోవాలి. ఎక్కువ లూజ్ అయిపోయినా పూరీలు అనేది పొంగవు, అందుకోసమని చూసుకొని పిండి కలపాలి. పూరీలు పొంగేది అనేది మనం పిండి తడిపే విధానంలోనే ఉంటుంది. ఇప్పుడు తడిపి పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ అయితే మూత పెట్టేసి పెట్టినా, లేదంటే మీరు కర్చీప్ని తడిపి గట్టిగా పిండేసి వేసినా కూడా పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. నేనైతే మూత పెట్టేసినాను. ఇక్కడ వచ్చేసి 2 మామిడిపళ్ళు అయితే తీసుకున్నాను. మనం చాకుతో కట్ చేసుకున్నట్టయితే మొత్తం గుజ్జు అనేది వెళ్ళిపోతుంది అనేసి నేనైతే ఈ విధంగా పీలర్తో అయితే స్కిన్ అయితే పీల్ చేసేస్తున్నా. చూస్తున్నారు కదా, చాలా పల్చగా వస్తుంది అనమాట. ఇది ఒక చిన్న టిప్ లాగా యూజ్ అవుతుంది. ఎవరికన్నా తెలియని వాళ్ళకి యూజ్ చేసుకోండి. మనం చాకుతోటి ఎంత నీట్గా కట్ చేసినా కూడా కొద్దిగా గుజ్జు అనేది అయితే వెళ్ళిపోతుంది అనమాట స్కిన్తో పాటు. ఈ విధంగా చేసినట్టయితే ఏం కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం అయితే మనకు వచ్చేస్తుంది. సో స్కిన్ అంతా తీసేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు టిఫిన్లోకి కానీ ఈవినింగ్ డిన్నర్లోకి కానీ ఎప్పుడైనా తినొచ్చు. మామిడిపండు ఎక్కువ తినకూడదు అంటారు కదా, ఏం పర్లేదండి. సీజనల్గా దొరుకుతాయి కాబట్టి దొరికినప్పుడే కడుపు నిండా మనసారా తినేయాలన్నమాట. మనం తినాలనుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ దొరకవు, అందుకని అవి ఎప్పుడు దొరుకుతాయో అప్పుడే తినాలి, తప్పేం లేదు. సో ఈ విధంగా అన్నింటిని అయితే మంచిగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ ముక్కలను అన్నింటినీ మిక్సీ జార్ తీసుకొని జార్లోకి అయితే వేసేస్తున్నాను అనమాట. మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. దీంట్లోకి ఒక 2-3 చెంచాల షుగర్ అయితే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఎందుకంటే మనకి మామిడిపండు టేస్ట్ చూసి వేసుకోండి. కొంచెం పులుపు ఉందనుకోండి షుగర్ అనేది ఎక్కువ పడుతుంది, స్వీట్గానే ఉందనుకోండి షుగర్ అనేది తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 యాలకులు కూడా వేసుకొని మిక్సీకి అయితే వేసేసినాను. పేస్ట్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట మామిడిపండు గుజ్జు. మీరు కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోండి, లేదంటే కొంచెం పెరుగు కానీ పాలు కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. చిన్న కడాయి తీసుకున్నాను. ఇప్పుడు అది ఆయిల్ వేడయ్యే వరకు మనం తడిపి పెట్టుకున్న పిండిని ఒకసారి ఈ విధంగా నీట్గా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పూరీకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు అయితే తీసి పెట్టుకుంటున్నాను అనమాట. నేనైతే చేతితోటే చేసేస్తాను. మీరు ఒకవేళ సేమ్ సైజులో కావాలి అనుకుంటే చాకుతో కట్ చేసుకున్నా కూడా ఓకే. లేదు మాకు మెజర్మెంట్ లాగా తెలిసిపోతుంది చేతితోటి అనుకుంటే ఈ విధంగా నేను తీసుకుంటున్నా కదా, అట్లా చేతితో తీసుకొని పెట్టుకున్నా కూడా కరెక్ట్గానే వస్తుంది. చాలామంది పూరీలు పొంగడం లేదు, గట్టిగా వస్తున్నాయి, మెత్తగా రావట్లేదు అనేసి అంటారు కదా. మనం పూరీ చేస్తున్నప్పుడు ఈ విధంగా మెల్లిగా చేయాలి. అండ్ మరీ సన్నగా చేయకూడదు అనమాట. పూరీ అనేది కొంచెం మందంగా ఉంటేనే పూరీలు అనేది మంచిగా పొంగుతాయి. సో మీరు పూరీ అనేది పిండితో చేస్తున్నారు ఏంది, ఆయిల్ అంతా పాడైపోతుంది అని అనుకోవచ్చు. కానీ ఆయిల్ కంటే పిండితో చేస్తేనే నీట్గా వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. అంటే ఎవరికి ఏ విధంగా అలవాటు ఉంటే ఆ విధంగా చేసుకుంటారు కదా, నేనైతే పిండితోటే చేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యే వరకు మనకు తగినన్ని పూరీలు అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంటే ఒకటేసారి అన్నీ డీప్ ఫ్రై చేసుకుందామని నేనైతే ముందుగా అయితే పూరీలు చేసి పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నాకైతే పిండితో చేయడం వల్లనే చాలా సింపుల్గా వస్తుంది అనమాట. మీరు ఆయిల్తో చేసుకోవాలనుకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నాకైతే పిండితో చేయడమే అలవాటు కాబట్టి నేనైతే పిండితోటే చేసేస్తున్నాను. పిండితో చేసినా కూడా మనం చేయడం అనేది కొంచెం నీట్గా చేసుకుంటే ఆయిల్ అనేది ఏం వేస్ట్ అవ్వదనమాట, నీట్గానే వస్తాయి. అండ్ ఆయిల్ కూడా నీట్గానే ఉంటుంది. సో అంతే అనమాట. ఈ విధంగా మంచిగా అయితే పూరీలు చేసి డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి తెలుసు ఈ ఐటమ్ అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. చూస్తున్నారు కదా పూరీ అనేది ఎంత మంచిగా పొంగుతున్నాయో.
పూరి అనేది ఈ విధంగా పొంగాలి అంటే మనం పిండి తడిపేటప్పుడు చేసేటప్పుడే ఉంటుందన్నమాట మన చేతిలో. సో అంతే, చాలా మంచి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు అందరికి కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే పూరి అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్ బాయ్.